I am Parvati, nutritionist and wellness coach from WOW community. మీరు ఫ్లైయర్ లో చూసే ఉంటారు కదా, హెల్దీ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ గురించి మనము కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకోబోతున్నాము. చాలా మందికి వెయిట్ లాస్ అంటే ఐడియా ఉంటుంది. నేను కూడా ఈ కమ్యూనిటీలోకి వచ్చాకనే 10 కేజీస్ వరకు హెల్దీగా వెయిట్ రెడ్యూస్ అయ్యాను. అంటే నేను వెయిట్ రెడ్యూస్ అయిన తర్వాత నాకు కమ్యూనిటీ పరంగా, తర్వాత డైట్ పరంగా చాలా నాలెడ్జ్ తీసుకున్నాను. దాన్ని బట్టే చాలా మంది పీపుల్ కి వెయిట్ లాస్ అవ్వడానికి అండ్ కొన్ని వాళ్ళ ఏజ్ తో వచ్చేటువంటి కొన్ని కన్సర్న్స్ కి డైట్ ఇవ్వడం ద్వారా చాలా మంది వాళ్ళ లైఫ్స్ లో చేంజెస్ అనేది వచ్చాయి. ఇప్పుడు హెల్దీ వెయిట్ లాస్ అంటే ఏంటో మనము చూద్దాము. వన్ ప్లాన్ మెనీ సొల్యూషన్స్. ఈ పేరు ఎందుకు పెట్టాము టైటిల్ అనేది మీకు ఎండింగ్ అంతా అర్థమవుతుంది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఇక్కడ చూస్తే హౌ డు ఐ నో ఐఎమ్ ఓవర్ వెయిట్. మనకు ఒక ఈ హైట్ కి ఇంత వెయిట్ ఉండాలి అనేది ఉంటుంది. సో ఇక్కడ చూస్తే కనుక హైట్ అండ్ ఐడియల్ వెయిట్ అని ఇచ్చారు కదా. తర్వాత బాడీ మాస్ ఇండెక్స్ బిఎంఐ అని చెప్పి చెప్తుంటాము. 18.5 కంటే తక్కువ బిఎంఐ ఉంది అంటే దాన్ని వచ్చేసి మనము అండర్ వెయిట్ అని చెప్పి చెప్తాము. 18.5 టు 24.9 ఉంది అని అంటే అది ఐడియల్ నార్మల్ అన్నమాట. 25 టు 29.9 వెయిట్ ఉంది అని చెప్పేసి అంటే అది వచ్చేసి ఓవర్ వెయిట్. నెక్స్ట్ 30 టు 34.9 ఉందంటే దాన్ని ఒబేస్ అని చెప్పి చెప్తాము. 35 అండ్ అబవ్ ఉంటే దాన్ని ఎక్స్ట్రీమ్లీ ఒబేస్ అని అంటాము. నెక్స్ట్ లైన్. వై ఐ హావ్ టు లూజ్ వెయిట్. ఇప్పుడు మనము ఎంత హైట్ ఉంటే ఎంత ఐడియల్ వెయిట్ ఉండాలి అనేది చూసాము. అండ్ ఇక్కడ మనము ఎందుకు అసలు వెయిట్ అనేది లూజ్ అవ్వాలి, ఒబేస్ గా ఉంటే వచ్చేటువంటి కొన్ని మెడికల్ కాంప్లికేషన్స్ ఏంటి అని తీసుకున్నట్లయితే ఇక్కడ చాలా మెడికల్ కాంప్లికేషన్స్ అనేది ఉన్నాయి. పల్మనరీ డిసీజ్ అని చెప్పేసి, అబ్నార్మల్ ఫంక్షన్స్ ఉండడము, తర్వాత నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అని చెప్పి చాలా మంది ఏమనుకుంటుంటారంటే ఏదైనా ఆల్కహాల్ కానీ స్మోక్ కానీ ఇలా చేస్తేనే ఫ్యాటీ లివర్ వస్తుంది అని అనుకుంటుంటారు. బట్ ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజెస్ అని చెప్పేసి, తర్వాత ఆర్థరైటిస్ అని, గాల్ బ్లాడర్ డిసీజ్, తర్వాత గైనకాలజిక్ అబ్నార్మాలిటీస్. ఇప్పుడు మమ్మల్ని కాంటాక్ట్ చేసే చాలా మంది టీనేజర్స్ దగ్గర నుంచి మెనోపాజ్ స్టేజ్ దాకా చాలా మంది ఫేస్ చేస్తూ ఉన్నటువంటి గైనిక్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నమాట. పీసీఓడిస్ అని చెప్పి, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనే డిసీజ్ అని చెప్పి, అబ్నార్మల్ మెన్స్ట్రువల్ సైకిల్స్ ఉంటుంది. అంటే మెన్స్ట్రువల్ సైకిల్స్ అనేది ఒక 28 days 30 days ఉండాల్సినటువంటి మెన్స్ట్రువల్ సైకిల్ కాస్త 3 months కి ఒకసారి 4 months కి ఒకసారి అని చెప్పేసి చాలా సివియర్ గా ఈ మెన్స్ట్రువల్ సైకిల్స్ లో డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఆస్టియో ఆర్థరైటిస్, ఈ జాయింట్ పెయిన్స్ అని చెప్పి, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్, గౌట్ రిలేటెడ్ ఇష్యూస్, తర్వాత తీసుకున్నట్లయితే క్యాన్సర్స్. ఇప్పుడు అంటే ఒకప్పుడు మనము ఈ క్యాన్సర్ అనేది ఎప్పుడో ఒక జస్ట్ అది వర్డ్ అనేది వినింటాము, కానీ ఇప్పుడు చూస్తే చాలా ఫ్రీక్వెంట్ గా వింటున్నాము. బ్రెస్ట్ క్యాన్సర్స్ అని, సర్వైకల్ క్యాన్సర్స్ అని చెప్పేసి, ఈసోఫాగస్ క్యాన్సర్స్, కిడ్నీ క్యాన్సర్స్, బ్లడ్ క్యాన్సర్స్, థ్రోట్ క్యాన్సర్స్, అట్లా డిఫరెంట్ క్యాన్సర్స్ అనేది మనము వింటున్నాం అనమాట. నెక్స్ట్ సివియర్ ప్యాంక్రియాటిస్, తర్వాత హైపర్ టెన్షన్, డెస్పెన్సియా, డయాబెటీస్, ప్రీ డయాబెటిక్ లో ఉండే వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉంటున్నారు. మన ఇండియా అనేది సెకండ్ ప్లేస్ లో ఉంటుంది ఈ డయాబెటిక్ స్టేజ్ కి వచ్చినట్లయితే. తర్వాత కరోనరీ హార్ట్ డిసీజ్ అని చెప్పేసి, ఈవెన్ చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా, అంటే 7th 8th చదివే పిల్లల దగ్గర నుంచి కూడా ఈ హార్ట్ డిసీజెస్ అనేటివి వస్తున్నాయి. క్యాట్రాక్స్, తర్వాత బ్రెయిన్ స్ట్రోక్స్ అని చెప్పేసి, హైపర్ టెన్షన్, ఇవన్నీ కూడా మనము ఒబెస్ తో ఉన్నప్పుడు వచ్చేటువంటి మెడికల్ కాంప్లికేషన్స్ అన్నమాట. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. వై ఐఎమ్ ఫ్యాట్. ఇక్కడ తీసుకుంటే ఎందుకు మనము ఫ్యాట్ ఉన్నాము అనే దానికి మనము రీజన్ అనేది చూద్దాము. వై ఐఎమ్ ఫ్యాట్, రూట్ కాజెస్ అనేది ఏంటి ఫ్యాట్ ఉండడానికి అంటే ఓవర్ డైట్. ఇప్పుడు ప్రతి ఒక్కరికి అంటే బిజీ షెడ్యూల్ అయిపోయింది.
డైట్ అనేది ఇన్స్టెంట్ గా తీసుకునేదాకా వచ్చేసారనమాట. అంటే కుక్ చేసుకొని తినేంత టైం కూడా ఉండట్లేదు. ఇన్స్టెంట్ గా స్టోరేజ్ ఫుడ్స్ అనేది తీసుకోవడం గానీ, తర్వాత ఎక్కువగా రిఫ్రిజిరేటర్స్ లో ఉంచినటువంటి ఫుడ్ తీసుకోవడము. అండ్ ఇంకోటి ఏంటి అంటే మనము ఫుడ్ లైక్ ఈ వెజ్జెస్ కానీ ఇవన్నీ బయట నుంచి తెచ్చుకుంటాము. అండ్ దాంట్లో అంటే ఫ్రీజర్ లో పెట్టేసుకోవడము, తర్వాత తీసుకోవడము. అంటే మనము మార్నింగ్ కుక్ చేసిన ఫుడ్ అనేది దానికంటూ కొన్ని అవర్స్ దాకా మాత్రమే లైఫ్ అనేది ఉంటుంది. కాకపోతే మనం ఈ రోజు కుక్ చేసింది మళ్ళీ నెక్స్ట్ డే తీసుకోవడము, పద్దాక దాన్ని హీట్ చేసుకుంటూ తీసుకోవడము, తర్వాత ఇందులో యూజ్ చేసేటువంటి ఆయిల్స్ కానీ డైట్ అనేది తీసుకుంటున్నారు కానీ మనము ఏం తీసుకుంటున్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ తీసుకుంటే అంటే యూజ్ చేసేటువంటి ఆయిల్స్ హైడ్రోజనేటెడ్ గా ఉండడము, తర్వాత చాలా చీప్ ఆయిల్స్ అండ్ రిఫైన్డ్ ఆయిల్స్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉండడము. నెక్స్ట్ తీసుకుంటే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. ప్రతి ఒక్కరిది కూడా ఇప్పుడు సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది. అంటే ఈవెన్ పర్ డే ఒక 10,000 స్టెప్స్ అనేది కూడా వేయలేనంత పొజిషన్ అన్నమాట. బిజీ షెడ్యూల్స్ వర్క్ అయి ఉండొచ్చు, అంటే హోమ్ మేకర్ తీసుకుంటే వాళ్ళ హౌస్ హోల్డ్ వర్క్స్ తో కానీ, ఆఫీస్ వర్క్ కానీ, జాబ్ వర్క్ కానీ, ఈ విధంగా సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది అయిపోవడం వలన బిజీ షెడ్యూల్స్ తో ఎక్సర్సైజెస్ అనేది ల్యాకింగ్ ఉంది. మనము ఎంత ఫుడ్ ఇంటేక్ చేస్తున్నాము అనే దానికంటే, అంటే ఫుడ్ అనేది ఇంటేక్ ఉంటుంది కానీ తర్వాత అవుట్పుట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ల్యాక్ ఆఫ్ స్లీప్. ఇప్పుడు అంటే ఎక్కువగా స్క్రీన్స్ అనేది వాడడం, మొబైల్స్ కానీ, టెలివిజన్స్ కానీ, తర్వాత ల్యాప్‌టాప్స్ అని చెప్పేసి ఎక్కువ స్క్రీనింగ్ అనేది ఉండడం ద్వారా ఏమవుతుంది అంటే స్లీప్ అనేది కూడా చాలా తక్కువగా కొంతమంది చూస్తే అంటే మాతో మాట్లాడేటప్పుడు చాలా మంది చెప్తా ఉంటారనమాట. వాళ్ళు చాలా అర్లీ ఏజ్ లోనే మెడికేషన్ అంటే స్లీపింగ్ పిల్స్ అనేది యూజ్ చేయడము, తర్వాత ఓవర్ నైట్ ఎక్కువ స్క్రీన్స్ అనేది యూజ్ చేస్తూ డే టైమ్ అనేది ఒక డిస్టర్బ్ స్లీప్ అనేది ఉండడము, ఆ విధంగా ల్యాక్ ఆఫ్ స్లీప్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. స్ట్రెస్. ఈ స్ట్రెస్ అనే దాని గురించి అసలు చెప్పనవసరం లేదు. చిన్న స్కూల్ గోయింగ్ స్టూడెంట్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఫేస్ చేస్తున్నటువంటి ఇష్యూ అన్నమాట స్ట్రెస్. స్టూడెంట్స్ కి వాళ్ళ స్టడీస్ కి సంబంధించిన స్ట్రెస్, ఇప్పుడు ఈ జాబ్ హోల్డర్స్ కి వాళ్ళకి స్ట్రెస్, ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ కి తగినట్లుగా స్ట్రెస్ అనేది ఫేస్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే మనము ఎక్కువగా స్ట్రెస్ ఫేస్ చేస్తూ ఉంటామో, స్ట్రెస్ ద్వారా బాడీలో కార్టిజోల్ అనే హార్మోన్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంది. అదేం చేస్తుంది అంటే మన ఫ్యాట్ బర్నింగ్ అనేది అవ్వకుండా స్ట్రెస్ మోడ్ లోనే ఉంచుతుంది. సో ఫ్యాట్ బర్నింగ్ ని బ్లాక్ చేసేస్తుంది. తర్వాత ఆల్కహాల్ అండ్ స్మోకింగ్. ఎక్కువగా ఆల్కహాల్, తర్వాత ఈ డ్రగ్స్, స్టెరాయిడ్స్ తీసుకోవడం అనేది కూడా వెయిట్ అనేది పెరగడానికి రూట్ కాజ్ అన్నమాట. తర్వాత జెనెటిక్స్ అంటే గ్రాండ్ పేరెంట్స్ అని చెప్పేసి, తర్వాత వాళ్ళ పేరెంటల్ అప్రోచ్ అనేది ఉండడము, హెరిడిటీ అని వింటా ఉంటారు కదా. ఈ హెరిడిటీ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్ ఉన్నది కాస్త అదే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. వాళ్ళు కూడా ఒబేస్ తోనే ఉంటారు. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఓకే. ఇక్కడ తీసుకుంటే హౌ ఫుడ్స్ ఎఫెక్ట్ అవర్ బాడీ. మనం ఇప్పుడు చూసాం కదా, ఏంటి అసలు దీనికి కారణం ఏంటి ఇవన్నీ చూసాము. అండ్ మనం తీసుకుంటున్నటువంటి ఫుడ్ కి మన బాడీ అనేది ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది. ఓకే. దీంట్లో తీసుకున్నట్లయితే మనము ఎక్కువగా ప్రోటీన్ ఫుడ్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మన బాడీకి మజిల్ అనేది అంటే ప్రోటీన్ ఫుడ్ తీసుకున్నప్పుడు అది మజిల్ గా తయారవుతుంది అనమాట. ఈ అంటే ఈ మజిల్, ఈ ప్రోటీన్ అనేది మనకు అంటే న్యూ సెల్ ఫార్మేషన్ కి, న్యూ సెల్ గ్రోత్ కి ఈ ప్రోటీన్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ ఎనర్జీగా ఉండడానికి అంతటికి కూడా ప్రోటీన్ అనేది అంటే మనం ఎంత కేజెస్ ఉంటే అన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఇంటేక్ అనేది పర్ డే చాలా నీడ్ అనమాట. నెక్స్ట్ స్టార్చ్ అండ్ హై కార్బ్స్. ఇక్కడ తీసుకుంటే ఈ స్టార్చ్ హై కార్బ్స్ ఉన్న ఫుడ్ తీసుకోవడం ద్వారా అది మన బాడీలోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అంటే ఫ్యాట్ గా కన్వర్ట్ అవుతుంది. ఇది అంటే ఈ స్టార్చ్ హై కార్బ్స్ లో తీసుకుంటే బ్రెడ్, పాస్తా, నూడిల్స్, మ్యాగీ, తర్వాత కురుకురేస్ అని, లేస్, జంక్ ఫుడ్, ఈ విధంగా చిప్స్, వైట్ రైస్,
ఇవంతా కూడా మనకి స్టార్చీ అండ్ హై కార్బ్స్. ఇది బాడీలోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అంటే ఫ్యాట్ లాగా కన్వర్ట్ అవుతుంది. చాలా మంది పీపుల్ ఏం థింక్ చేస్తారంటే మేము ఎక్కువగా ఫ్యాట్ ఫుడ్ కూడా తీసుకోవట్లేదు అని చెప్పి అనుకుంటుంటారు. బట్ ఈ ఫ్యాట్ ఫుడ్ గానీ లేకుంటే మనం యూజ్ చేసే ఆయిల్స్ అనేది మనది ఫ్యాట్ గా చేయదు. హై కార్బ్ ఉన్నటువంటి ఫుడ్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే అది బాడీలోకి వెళ్ళిన తర్వాత ఫ్యాట్ లాగా మారుతుంది. నెక్స్ట్ నాన్ స్టార్చీ అండ్ లో కార్బ్స్ ఫుడ్. ఈ నాన్ స్టార్చ్ అండ్ లో కార్బ్స్ ఏమవుతుంది అంటే బాడీలోకి వెళ్ళిన తర్వాత వైటమిన్స్ అండ్ మినరల్స్ గా తయారవుతుంది. లైక్ మనం తీసుకుంటున్నటువంటి మంచి మంచి ఫ్రెష్ లీఫీ వెజెస్ అండ్ ఫ్రూట్స్ ఇవంతా కూడా. ఒకప్పుడు ఉండేది అంటే మన గ్రాండ్ పేరెంట్స్ వీళ్ళందరూ యూజ్ చేసేటప్పుడు ఎట్లా అంటే ఫ్రెష్ గా అప్పుడప్పుడే అంటే తీసుకుని వచ్చేసేయడము గార్డెన్ లో నుంచి, దాన్ని కుక్ చేసుకొని తినడం అనేది ఉండేది. బట్ ఇప్పుడు మనకు ఉండేది ఏంటంటే మనము అది ఎప్పుడు దాన్ని అంటే తీసి నింటారో తెలియదు. అండ్ మనము దాన్ని కొనుక్కొని రావడము, మళ్ళీ దాన్ని మనం ఎప్పుడు కుక్ చేస్తాము అంటే న్యూట్రియంట్స్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఆ ఫుడ్ అనేది మనము కుక్ చేసుకుంటున్నాము. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే మనము ఫ్రెష్ లీఫీ వెజీస్ ఇవి తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మన బాడీలో ఇది తీసుకున్న తర్వాత వైటమిన్స్ అండ్ మినరల్స్ లాగా కన్వర్ట్ అవుతుంది. ఇది మన వెల్ బీయింగ్ కి బాగా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ గుడ్ ఫ్యాట్స్. ఈ గుడ్ ఫ్యాట్స్ లో తీసుకున్నట్లయితే ఎగ్, తర్వాత అవకాడో ఫ్రూట్స్, చీజ్, బటర్, పన్నీర్, ఫిష్, మీట్, చికెన్ ఇదంతా కూడా మనకి గుడ్ ఫ్యాట్స్. మన బాడీలో హెచ్డిఎల్ ని బాగా ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ ఈ హెచ్డిఎల్ లెవెల్స్ గుడ్ ఫ్యాట్స్ అంటాం కదా, ఈ గుడ్ ఫ్యాట్స్ అనేది మన బాడీకి చాలా హెల్ప్ చేస్తుంది. అంటే మన విజన్ హెల్త్ బాగుండడానికి, మన స్కిన్ బాగుండడానికి, అన్నింటికంటే ఎక్కువగా మన హార్ట్ హెల్త్ కి కూడా ఈ గుడ్ ఫ్యాట్స్ అనేది బాగా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ తీసుకుంటే బ్యాడ్ ఫ్యాట్ అండ్ ఫాస్ట్ ఫుడ్. ఈ బ్యాడ్ ఫ్యాట్ ఫాస్ట్ ఫుడ్ లోపలికి వెళ్ళిన తర్వాత మనం చెప్పాము కదా పేరులోనే, ఈ ఫ్యాట్ గానే కన్వర్ట్ అవుతుంది అనమాట. అంటే ఈ కార్బ్స్ తర్వాత ఈ ఫాస్ట్ ఫుడ్ అనేది బాడీలోకి వెళ్ళంగానే గ్లూకోజ్ గా మారి అది ఫ్యాట్ గా మారిపోతుంది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇందాక మనం చూసాము అంటే మనము తీసుకుంటున్నటువంటి ఫుడ్ బాడీలోకి వెళ్ళినప్పుడు ఏ విధంగా అవుతుంది అనేది చూసాము. అండ్ ఇప్పుడు చూస్తే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నమాట. మన స్టమక్ ద్వారా మనం ఫుడ్ తీసుకున్న తర్వాత అంటే మన స్టమక్ లోకి ఫుడ్ వెళ్ళంగానే ఫుడ్ ఏమవుతుంది అని అంటే గ్లూకోజ్ గా మారుతుంది మన బ్లడ్ లో. అండ్ ఇక్కడ చూడండి మీరు ఈ ఫిగర్ అనేది చూడండి ఒకసారి. మన స్టమక్ నుంచి అంటే ఈ మన ఫుడ్ అనేది గ్లూకోజ్ గా కన్వర్ట్ అయింది కదా, ఆ గ్లూకోజ్ అనేది సెల్స్ లోకి వెళ్ళడానికి అంటే మన బ్లడ్ లో గ్లూకోజ్ రాగానే ఏం చేస్తుందంటే ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ను రిలీజ్ చేస్తుంది. ఈ ఇన్సులిన్ వచ్చేసి సెల్ ఈ గ్లూకోజ్ సెల్ లోకి వెళ్ళడానికి ఇన్సులిన్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ప్లీజ్. ఇక్కడ చూడండి మనకు ఒక కీ ఇచ్చారు, గ్లూకోజ్ సెల్ అని చెప్పేసి ఉంది కదా. ఇక్కడ ఏంటి అని అంటే మనం తీసుకుంటున్నటువంటి ఫుడ్ బ్లడ్ లోకి వెళ్ళంగానే అది గ్లూకోజ్ గా మారుతుంది అనేది చెప్పాము. అండ్ ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ను రిలీజ్ చేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ గ్లూకోజ్ సెల్లోకి వెళ్ళడానికి ఇన్సులిన్ అనేది ఒక కీ లాగా పనిచేస్తుంది అనమాట. ఎప్పుడైతే ఇన్సులిన్ వచ్చేసి ఆ సెల్ దగ్గర మన డోర్ నాక్ చేసినట్లు అనమాట, సెల్ దగ్గరికి వెళ్ళేసి ఇన్సులిన్ ఉండగానే ఆ సెల్ అనేది ఓపెన్ అవుతుంది. అప్పుడు ఈ గ్లూకోజ్ మాలిక్యూల్స్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. ఇక్కడ మీరు చూసారంటే మనకి రెడ్ మార్క్స్ తో ఇచ్చిందంతా కూడా గ్లూకోజ్ మాలిక్యూల్స్. అండ్ ఇది బ్లూ తో వచ్చిందంతా ఇన్సులిన్ అన్నమాట. అంటే మన బ్లడ్ లో చూడండి గ్లూకోజ్ అనేది ఎంతగా ఉందో. గ్లూకోజ్ మన బ్లడ్ లో రాగానే ప్యాంక్రియాస్ అనేది ఇన్సులిన్ ను రిలీజ్ చేసేస్తుంది. ఈ ఇన్సులిన్ రెసెప్టార్స్ అనేటివి టోటల్ బాడీలో ఉంటాయి. అయితే ఏంటి అని అంటే ప్రతి ఒక్క సెల్ దగ్గరికి కూడా గ్లూకోజ్ వెళ్ళాలి అని అంటే కంపల్సరీ ఇన్సులిన్ అనేది రిలీజ్ అవ్వాలి. సో అక్కడ ప్యాంక్రియాస్ అనేది ఇన్సులిన్ ను రిలీజ్ చేస్తూనే ఉంటుంది అనమాట. ఈ సెల్స్ ని మనము బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ లైఫ్ అని చెప్పి కూడా చెప్తాము. నెక్స్ట్ ప్లీజ్. యా, మనము తీసుకుంటున్నటువంటి ఫుడ్ కి ఇన్సులిన్ అనేది ఎలా రెస్పాన్స్ అవుతుందో చూద్దాము. ఇక్కడ చూడండి ఈ బ్లూ మార్క్స్ తో ఇచ్చిందంతా కూడా మనకు ఇన్సులిన్ అనేది ఇంక్రీజ్ అయింది. ఒకసారి మన లైఫ్ స్టైల్ ని మనము చెక్ చేసామంటే మార్నింగ్ లేయంగానే 6 కి
అంటే ఏ టైంకైనా లేయంగానే ఏం చేస్తారు, టీ కాఫీతోనే డే అనేది స్టార్ట్ అవుతుంది. కొంతమంది కంటే బెడ్ టీ తీసుకుంటే వాళ్ళ డే అనేది స్టార్ట్ అవ్వదు. సో ఆ టీ కాఫీతో పాటు మళ్ళీ ఏదైనా బిస్కెట్స్ తీసుకోవడం అట్లా చేస్తూ ఉంటారు. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ తీసుకుంటే స్నాక్స్ అంటే ఈ బ్రేక్ఫాస్ట్ కి లంచ్ కి మధ్యలో కూడా స్నాక్ అనేది తీసుకోవడము. లంచ్ హై లంచ్ అనేది ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ స్నాక్స్ ఉంటుంది. టీ టైం అన్నమాట. ఆ టీ టైంలో ఏదన్నా టీ, కాఫీ, బిస్కెట్స్, చాక్లెట్స్ అని చెప్పేసి తీసుకోవడము. ఇదంతా స్నాకింగ్ అనేది ఉంటుంది. ఆ నెక్స్ట్ చూస్తే డిన్నర్. ఇక్కడ మనము మార్నింగ్ 6 టు నైట్ మన బాడీకి ఏదో ఒకటి ఇస్తూనే ఉన్నాం. సో మన బాడీలోకి ఫుడ్ వెళ్ళంగానే అది గ్లూకోజ్ గా మారడము, ఆ గ్లూకోజ్ గా మారింది అంటే బ్లడ్ లో గ్లూకోజ్ ఉందని చెప్పేసి ప్యాంక్రియాస్ ఇన్సులిన్ రిలీజ్ చేయడము. అట్లా మనము ఎక్కడ కూడా మన బాడీకి అంటే రెస్ట్ అనేది ఇవ్వట్లేదు. సో అక్కడ ఇన్సులిన్ అనేది బ్లడ్ లో స్పైక్ అవుతూనే ఉందన్నమాట. ఇక్కడ నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇక్కడ చూస్తే అంటే మనము మన లైఫ్ స్టైల్ చెక్ చేసుకుంటే మార్నింగ్ టు నైట్ 6 to 9 దాకా, అంటే ఇంకా కొంతమందిది 6 to 9 అనే కాదు, కొంతమంది లైఫ్ స్టైల్ ప్రకారంగా వాళ్ళకి 11, 12 కూడా అంటే ఈ లేట్ నైట్ బిర్యానీస్ అని చెప్పేసి డిఫరెంట్ గా ఏదో ఫాస్ట్ ఫుడ్స్ తినడం అని అట్లా తినడము వెంటనే పడుకోవడం అనేది ఉంటుంది. అట్లా తీసుకుంటే ఎక్కడ కూడా లేచినప్పటి నుంచి పడుకునేదాకా కూడా ఎక్కడ బాడీకి రెస్ట్ అనేది లేదు. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే బ్లడ్ మొత్తము గ్లూకోజ్ అనేది ఉంటుంది. కానీ మన బ్లడ్ లో ఉండాల్సినటువంటి గ్లూకోజ్ 7.5 grams to 8 grams మాత్రమే మన బ్లడ్ లో గ్లూకోజ్ ఉండాలి. కాకపోతే మనము మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ దాకా తింటూనే అంటే ఎలాంటి బ్రేక్ ఇవ్వకపోవడం ద్వారా ఇక్కడ లివర్ దగ్గర ఉన్నటువంటి ఫ్యాట్ అనేది స్టోరేజ్ అనేది జరుగుతూనే ఉంటుంది అనమాట. సో మనం తీసుకుంటున్నటువంటి ఫుడ్ కి ఇన్సులిన్ అనేది స్పైక్ అవుతూనే ఉంటుంది. సో ఇన్సులిన్ రెసెప్టార్స్ అనేది అంటే మన సెల్స్ దగ్గరికి ఇన్సులిన్ వచ్చినా గానీ ఈ యొక్క సెల్స్ అనేది రెస్పాండ్ అవ్వదు. అక్కడ ఏమవుతుంది అని అంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది జరుగుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని చెప్పి చెప్తాము. అంటే మనము తీసుకునేటువంటి ప్రతి ఫుడ్ కూడా అది కూడా మొత్తము కార్బోహైడ్రేట్స్ తో కూడినటువంటి ఫుడ్ అనేది మనం ఇస్తూ ఉంటాము. అంటే ఇప్పుడు మన బ్లడ్ లో ఉండాల్సినటువంటి గ్లూకోజ్ 7.5 grams to 8 grams అనేది చెప్పాము. కానీ ఆ యొక్క ఒక్క టేబుల్ స్పూన్ షుగర్ తీసుకుంటేనే మనకు ఆ 7.5 grams అనేది గ్లూకోజ్ వస్తుంది. కాకపోతే డైరెక్ట్ గా మనము షుగర్ ఫామ్ లోనే తీసుకోని అవసరం లేదు. మనం తీసుకునేటువంటి బ్రేక్ఫాస్ట్ అంతా ఎక్కువగా తీసుకుంటే ఏముంటుంది, మన సౌత్ ఇండియన్ ఫుడ్ తీసుకుంటే లైక్ పూరి అని, చపాతి అని, దోస, ఇడ్లీ, పోహ, అటుకులు, ఉగ్గాని, ఉప్మా ఈ విధంగా ఉంటుంది. లంచ్ తీసుకున్నా గానీ ఒక రైస్ ఐటమ్ ఉంటది. దాంతో పాటు ఇంకా ఏదో ఒక కర్రీ ఉండడం అట్లా. అంటే కంప్లీట్ గా మనము తీసుకుంటున్నటువంటి ఫుడ్ లో నుంచే ఈ యొక్క గ్లూకోజ్ అనేది ఎక్కువగా వస్తుంది. నెక్స్ట్ ప్లీజ్. కార్బ్స్ టు ఫ్యాట్. హై కార్బ్స్ అనేది ఉన్నప్పుడు అంటే స్టార్చ్ హై కార్బ్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది అనుకున్నాం మనము, ఫ్యాట్ గా అనేది మన బ్లడ్ లోకి వెళ్ళంగానే ఫ్యాట్ గా కన్వర్ట్ అవుతుంది అని చెప్పాము. ఇక్కడ గ్లూకోజ్ మాలిక్యూల్స్ అనేది ఎంత ఉందో ఇన్సులిన్ కూడా అంతే రిలీజ్ అయింది అనమాట. అయితే ఇక్కడ ఏంటి అంటే మనం ఇందాక చెప్పాము కదా, బ్లడ్ లో ఉండాల్సినటువంటి గ్లూకోజ్ 7.5 grams to 8 grams మాత్రమే ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంది అంటే ఏమవుతుంది అని అంటే బ్లడ్ అనేది మొత్తము చిక్కబడిపోతుంది. బ్లడ్ చిక్కబడినప్పుడు ఏమవుతుంది అని అంటే స్ట్రోక్స్ అనేది రావడానికి, హైపర్ టెన్షన్ అనేది రావడానికి అవకాశం ఉందన్నమాట. అందుకని 144 సెక్షన్ లాగా ఏం చేస్తుంది, ఉన్నటువంటి ఈ యొక్క అంటే ఈ గ్లూకోజ్ మాలిక్యూల్స్ అంతటిని తీసుకుని వెళ్ళి లివర్ దగ్గర ఫ్యాట్ గా స్టోర్ చేస్తుంది అనమాట. అండ్ కొన్ని అడిపోస్ టిష్యూస్ లో ఈ ఫ్యాట్ అనేది స్టోర్ చేసేస్తుంది. దాన్నే మనము ఫ్యాటీ లివర్ అని చెప్పి చెప్తుంటాము. తీసుకున్నటువంటి ఈ కార్బ్ అనేది కంప్లీట్ గా ఈ లివర్ దగ్గరికి వెళ్ళేసి స్టోర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ప్లీజ్. యా, ఇందాక మనం చూసాం కదా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి అనేది. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటే మనకు వచ్చేటువంటి డిసీజెస్ కానీ కాంప్లికేషన్స్ కానీ ఏంటి అంటే క్యాన్సర్స్ అండ్ హార్ట్ డిసీజెస్, డయాబెటీస్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, రిఫ్లక్స్, క్రాసెస్, యాంగ్జైటీ, థైరాయిడ్. ఈ థైరాయిడ్ దగ్గర నేను ఒకటి చెప్పాలి. చాలా మంది పీపుల్ అంటే
టీనేజర్స్ దగ్గర నుంచి కూడా ఈ థైరాయిడ్ తో సఫర్ అయ్యే వాళ్ళు ఉంటున్నారు. అండ్ ఇక్కడ థైరాయిడ్ వచ్చింది అంటే దానికి డైరెక్ట్ గా ట్రీట్మెంట్ మెథడ్ లోకి వెళ్ళిపోతున్నారు. అంటే ఆ థైరాయిడ్ లెవెల్స్ కంట్రోల్ లో ఉండడానికి వెంటనే ఒక పిల్ యూజ్ చేయడం అనే దానికి అలవాటు పడిపోతున్నారు. కాకపోతే మనం వర్క్ చేయాల్సింది మనకి థైరాయిడ్ గ్లాండ్ దగ్గర ఇన్సులిన్ రెసిస్టెన్స్ జరిగితే థైరాయిడ్ రావడం అనేది జరుగుతుంది. అయితే ఈ ట్రీట్మెంట్ మెథడ్ అంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు అంత ఆలోచించే టైం లేదు. అంత కేర్ తీసుకునే టైం లేనందువల్ల డైరెక్ట్ గా ట్రీట్మెంట్ మెథడ్ లోకి వెళ్ళిపోయి ఆ మెడికేషన్స్ అనేది తీసుకుంటున్నారనమాట. కానీ ఇక్కడ వర్క్ చేయాల్సింది ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ రూట్ కాజ్ మీద వర్క్ చేశారు అని అంటే ఆ థైరాయిడ్ ని నార్మల్ గానే మనం మెడికేషన్ లేకుండా కూడా క్లియర్ చేసుకోవచ్చు. అలర్జీస్ అని, ఆస్తమా, ఈ వెయిట్ గెయిన్ అయితున్నారు అని అంటేనే దానికి రూట్ కాజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నమాట. హార్మోన్ ఇంబాలెన్సెస్. ఇప్పుడు మేము క్లెయిమ్ చేసేటువంటి డీల్స్ చాలా మంది ఏంటి అనంటే ఈ హార్మోనల్ ఇంబాలెన్సెస్ తో ఉండింటారు. ఇందాక నేను మీకు చెప్పాను కదా పీసీఓడీస్ అని చెప్పి, పీసీఓఎస్ అని చెప్పి, తర్వాత ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఎక్కువగా ఫేస్ చేయడము, అదంతా కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ద్వారానే జరుగుతుంది. ఇన్సామ్నియా, మెమొరీ లాస్, ఆర్థరైటిస్, ఇన్ఫెక్షన్స్, డిప్రెషన్, కాన్స్టిపేషన్, ఈ థైరాయిడ్ మెడికేషన్స్ కానీ ఇవన్నీ తీసుకున్నప్పుడు అంటే వాళ్ళే చెప్తుంటారు మాతో మేము అంతా కూడా మెమొరీ లాస్ అనేది బాగా జరుగుతుంది. ఈ మెడికేషన్స్ లోకి వెళ్ళినప్పుడు. అంటే కొంతమందికి బవెల్ మూవ్‌మెంట్ సరిగ్గా ఉండకపోవడము, తర్వాత కాన్‌స్టిపేషన్ ఇష్యూస్ రావడము, ఆ మెడికేషన్స్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళు డిప్రెస్డ్‌గా ఉండిపోవడము, అంత యాక్టివ్‌నెస్ లేకపోవడము, ఏదైనా చిన్న వర్క్ చేసినా గానీ టైర్డ్ అవుతూ ఉండడము, ఇట్లా ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్‌తో సఫర్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ తీసుకుంటే క్రానిక్ ఫ్యాటిగ్యూ అని చెప్పేసి, తర్వాత న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్. మేము కొన్ని బయో మార్కర్స్ తీపిచ్చినప్పుడు వాళ్ళ దగ్గర చూస్తే గనక చాలా మందితో అంటే వాళ్ళకి వైటల్ డెఫిషియన్సీస్, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అనేది ఉంటుందన్నమాట. వైటమిన్ బి12 అనేది తక్కువగా ఉండడము, వైటమిన్ డి తక్కువగా ఉండడము, ఇలా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ స్ట్రెస్ గురించి నేను మీకు ఇందాకే చెప్పాను కదా! స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉండడం ద్వారా ఆ విధమైనటువంటి ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉన్నప్పుడు స్ట్రెస్ అనేది కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. జెనెటిక్స్ అదే గ్రాండ్ పేరెంట్స్ నుంచి, ఫ్యామిలీ హిస్టరీలో నుంచి కూడా ఈ విధంగా సఫర్ అయ్యే అవకాశం ఉంది. పూర్ డైజెషన్ కొంతమంది చెప్తుంటారు మేము అంటే మార్నింగ్ ఎప్పుడో తీసుకున్నామండి బట్ ఆకలే లేదు అంటుంటారు. వాళ్ళకి డైజెషన్ ఇష్యూస్ అనేది ఉంటది. కొంతమందికి తిన్నామండి బట్ అది తేన్పులు వస్తా ఉంది. అందాక మాకు గొంతులోకి వస్తుంది అని చెప్తుంటారు. ఆకలి ఎయ్యట్లేదు అని చెప్తుంటారు. సరిగ్గా డైజెషన్ అవ్వట్లేదు అంటుంటారు. ఆ విధంగా ల్యాక్ ఆఫ్ స్లీప్, స్లీప్ అనేది సరిగ్గా లేకపోవడము అట్లా అన్నమాట. నెక్స్ట్ ప్లీజ్. హౌ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్. ఇవన్నీ ఉన్నాయి. దీని నుంచి మేము ఎలా బయటపడాలి? యాహ్! ఇక్కడ తీసుకుంటే ఒషినోరి ఉస్మి అని చెప్పేసి ఇతను వచ్చేసి జపాన్ సైంటిస్ట్. ఇతనికి అంటే ఆటోఫేగి అనేటువంటి సైన్స్ కి నోబెల్ ప్రైజ్ అనేది వచ్చిందనమాట. ఇక్కడ మేము కూడా ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే దాని మీద అంటే ఇతను చెప్పినటువంటి ఆటోఫేగి సైన్స్ అనేది మేము ఫాలో చేస్తూ ఉంటాము. ఇన్సులిన్ లోవరింగ్ మీల్ ప్లాన్స్ ఇందాక మనము చూసినప్పుడు ఇందాక మీకు స్లైడ్ లో చూపించాం కదా ఇన్సులిన్ స్పైక్ అయిన ఫుడ్స్ అనేది అంటే మనం మార్నింగ్ టు నైట్ దాకా తీసుకుంటున్నటువంటి ఫుడ్ తీసుకున్న ప్రతిసారి కూడా ఇన్సులిన్ అనేది స్పైక్ అవుతూనే ఉంది. సో ఇక్కడ మేం చేసేది ఏంటి అని అంటే ఇన్సులిన్ లోవరింగ్ మీల్ ప్లాన్స్ అనేది చేస్తూ ఉంటాము. అండ్ ఇనిషియేట్ ఆటోఫేగి. ఆటో మీన్స్ సెల్ఫ్ అని చెప్పి, ఫేగి మీన్స్ రిపేర్ అనేది జరుగుతుంది. ఇక్కడ మేము ఇచ్చేటువంటి డైట్ లో ఏంటి అని అంటే సెల్ఫ్ రిపేర్ అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు మనము లివర్ దగ్గర ఫ్యాట్ అనేది స్టోరేజ్ అయింది. బాడీలో ట్రైగ్లిజరైడ్స్ ఉంటుంది, ఫ్యాట్ ఉంటుంది. ఇదంతా కూడా ఏంటి అని అంటే ఎట్లా దాన్ని ఉన్నటువంటి ఫ్యాట్ ని బాడీ ఎలా తన ఫంక్షన్స్ కి యూజ్ చేసుకోవాలి అనే దాని మీద ఈ ఆటోఫేగి మీద మేము ఎక్కువగా బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ ని ఎలా రిమూవ్ చేసుకోవాలి, ఎక్స్ట్రా ఫ్యాట్ ని ఎలా రిమూవ్ చేసుకోవాలి, ఇదంతటి మీద మేము వర్క్ చేస్తూ ఉంటాము. ఇన్సులిన్ రెసిస్టెన్స్ మనం చెప్పినటువంటి ప్రతి డిసీజ్ కి కానీ రూట్ కాజే ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో మేము ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీద వర్క్ చేస్తాము. తర్వాత తెస్తే ఫ్యాట్ బర్నింగ్ అంటే బాడీలో ఉన్నటువంటి ఫ్యాట్ స్టోరేజ్ ఉంది కదా ఈ ఫ్యాట్ స్టోరేజ్ ని ఎట్లా అది బర్న్ చేసుకోవాలి అనే విధంగా డైట్ చెప్పడము. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఫ్యాట్ బర్నింగ్ విత్ జీరో సైడ్ ఎఫెక్ట్స్. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అంటే యూట్యూబ్ లో చూసినటువంటి డైట్స్ ఫాలో చేస్తా ఉంటారు. కొంతమంది డ్రింక్స్ అని షేక్స్ అని చెప్పి తీసుకుంటుంటారు. తర్వాత
కొన్ని సెలూన్స్ ఉంటుంది. కొంతమంది ఏమో సెల్ఫ్ గా అంటే వాళ్ళ బిఎంఆర్ కి తగినట్లుగా డైట్ తీసుకోవడము, లో క్యాలరీ డైట్ అని చెప్పి చేస్తూ ఉంటారు, వర్కౌట్స్ అని చెప్పి చేస్తూ ఉంటారు. తర్వాత సెలూన్స్ కి వెళ్ళి కొన్ని సెట్టింగ్స్ అని, ట్రీట్మెంట్స్ అని చెప్పేసి, లైపోసక్షన్ సర్జరీస్ అని, ఇట్లా డిఫరెంట్ గా అవన్నీ చేస్తూ ఉంటారు. కాకపోతే వాళ్ళకు హెల్త్ హెల్త్ అనేది వాళ్ళకి అక్కడ గోల్ కాదు, ఓన్లీ వెయిట్ రిడక్షన్ మాత్రమే గోల్ అన్నమాట. కాకపోతే ఇక్కడ మేము ఏంటి అని అంటే ఫ్యాట్ బర్న్ అవ్వాలి విత్ జీరో సైడ్ ఎఫెక్ట్స్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది లేకుండా హెల్త్ ను బెటర్ చేసుకుంటూ వాళ్ళు వెయిట్ అనేది రెడ్యూస్ అయ్యే విధంగా మేము గైడ్ చేస్తాము. నెక్స్ట్ ప్లీజ్. యా, డూ యూ వాంట్ లూజ్ వెయిట్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్? నేను మీకు ఇందాక చెప్పా కదా, ఏవైతే కొన్ని మనము ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నప్పుడు చెప్పుకున్నాము, కొన్ని హార్ట్ డిసీజెస్ అని, క్యాన్సర్స్ అని, థైరాయిడ్ ఇష్యూస్ అని, హార్మోనల్ ఇష్యూస్ అని, స్లీప్లెస్, ల్యాక్ ఆఫ్ స్లీప్ అని చెప్పి, స్ట్రెస్ అని, ఏవైతే మనము ఇందాక డిస్కస్ చేస్తామో అవన్నీ కూడా మీరు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వెయిట్ అనేది హెల్తీగా మీ ఉన్నటువంటి ఆ ఇష్యూస్ అంతా నార్మల్ చేసుకుంటూ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీరు వెయిట్ అనేది రెడ్యూస్ అవ్వాలనుకున్నారు అని అంటే, నెక్స్ట్ ప్లీజ్. కాంటాక్ట్ యువర్ కోచ్ రైట్ నౌ. మిమ్మల్ని ఎవరైతే ఈ సెషన్ కి ఇన్వైట్ చేశారో మీ కోచ్ తో మీరు అపాయింట్మెంట్ అనేది బుక్ చేసుకోండి. డెఫినెట్లీ దే విల్ హెల్ప్ యూ. దట్స్ అబౌట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్, మూవ్ ఆన్ టు నెక్స్ట్ స్పీకర్. యా, మనము అంటే మీరు ఫ్లైయర్ లో చూసి ఉంటారు కదా, విజిత మ్యామ్, కేఎన్ఏ బై విజిత మ్యామ్. తను వచ్చేసి సీనియర్ న్యూట్రిషనిస్ట్ ఫ్రమ్ వావ్ కమ్యూనిటీ. హెల్ప్ మీ వెల్కమ్ మీ విజిత మ్యామ్ అంటూ ద డిజిటల్ స్క్రీన్. ప్లీజ్ ఓవర్ టు యూ మ్యామ్. Yeah, thank you, madam. Thank you very much. Very good evening అండి అందరికి. పార్వతి మ్యామ్ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా మీకు వెయిట్ లాస్ గురించి. మై సెల్ఫ్ వచ్చేసి ఐఎమ్ విజిత, సర్టిఫైడ్ సీనియర్ న్యూట్రిషనిస్ట్. పాస్ట్ 12+ years ఎక్స్పీరియన్స్ ఉంది నాకు ఏపీలో, అండ్ వెల్నెస్ కోచ్ అన్నమాట వావ్ కమ్యూనిటీలో. చాలా మంది అంటే ఇప్పుడు మీరు ఎలా సెషన్ అటెండ్ అయ్యారో ప్రీ వెబినార్, అలా మేము ఒకప్పుడు ఈ కమ్యూనిటీకి కూడా పర్సనల్ గా ట్రాన్స్ఫర్మేషన్ కోసము వచ్చి వెయిట్ తగ్గి తర్వాత చాలా మందికి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతోనే కమ్యూనిటీ ద్వారా చాలా మంది పీపుల్ కి రీచ్ అవుతున్నాం అనమాట. అలా మెయిన్ గా తీసుకుంటే పీసీఓడి రివర్సల్ లో కానీ, ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ లో, థైరాయిడ్ రివర్సల్ లో, వెయిట్ 20+ kgs 30+ kgs తగ్గిన క్లయింట్స్ కూడా చాలా మంది ఉన్నారు. డయాబెటిక్ రివర్సల్, ఆర్థరైటిస్ అలా చాలా మందికి గ్లోబల్ వైజ్ గా హెల్ప్ చేస్తున్నాం అనమాట. అంటే ఇండియాలోనే కాకుండా యుఎస్, యూకే, ఆస్ట్రేలియా, డిఫరెంట్ కంట్రీస్ లో కూడా క్లయింట్స్ కి అందరికి కమ్యూనిటీ ద్వారా చాలా మందికి హెల్ప్ చేస్తున్నాం త్రూ వెబినార్స్ ద్వారా, డైట్ ద్వారా. యా, ఇప్పుడు మీకు పార్వతి గారు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇంకా మీకు ఏమన్నా క్వశ్చన్స్ అంటే ఏమన్నా ఉన్నాయా, అంటే మీకు ఏమైనా డౌట్స్ కానీ, ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి ఏమైనా డౌట్స్ కానీ, మీ హెల్త్ పరంగా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నేను ఆన్సర్స్ చేయగలుగుతాను. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చాట్ లో మెసేజ్ చేయొచ్చు మీరు స్క్రీన్ మీద. యా, పార్వతి మ్యామ్, చెప్పండి మీరు క్వశ్చన్స్. ఒక క్వశ్చన్ మ్యామ్. ఒక క్లయింట్ అడుగుతున్నారు, ఎంత ఫుడ్ స్కిప్ చేసినా కూడా వెయిట్ లాస్ అవ్వట్లేదు, రీజన్ ఏమై ఉంటుంది అని చెప్పేసి మ్యామ్. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ చాలా మందికి ఏమనుకుంటుంటారు అని అంటే వెయిట్ తగ్గాలి అని అంటే ఫుడ్ మానేయాలని అనుకుంటారు. ఫస్ట్ ఏమనుకుంటారు, బరువు ఎక్కువ ఉన్నాను అని అంటే నేను నైట్ డిన్నర్ మానేయడం కానీ, లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి అలా కూడా ట్రై చేస్తుంటారు. అలా ట్రై చేసినప్పుడు ఏమైతుంది అని అంటే మీరు వెయిట్ మిషన్ లో వెయిట్ చెక్ చేసుకున్నప్పుడు మీకు ఒక 1 month ఎగ్జాంపుల్, మీరు 3 meals తీసుకునే వాళ్ళు 2 meals తీసుకుంటున్నారు అనుకోండి. ఎగ్జాంపుల్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేస్తున్నారు మీరు. సడన్ గా వెయిట్ తగ్గాలని మీరు ఒక పూట భోజనం మానేశారు. మానేసినప్పుడు ఏమైతుంది అని అంటే మీకు ఫస్ట్ ఒక 1 month తర్వాత చూసుకుంటే బిఫోర్ 1 month కి, ఆఫ్టర్ 1 time ఫుడ్ స్కిప్ చేసిన తర్వాత వెయిట్ చెక్ చేసుకుంటే ఒక 1-2 kgs లో డిఫరెన్స్ కనిపించవచ్చు. బట్ అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. అది ఏమైతుంది అని అంటే మీరు కంటిన్యూస్ గా వెయిట్ అనేది తగ్గడము అని అంటే మన బాడీలో ఫ్యాట్ తగ్గుతుందా, లేదంటే వాటర్ లెవెల్స్ తగ్గుతున్నాయా, ఫుడ్ మానేసిన తర్వాత మనం ఏం తగ్గుతున్నాం అనేది చెక్ చేసుకోవాలి. ఇటువంటి వాళ్ళ కేసులో ఏమైతుంది అంటే ఫుడ్ స్కిప్ చేసినా వెయిట్ తగ్గట్లేదు అని అంటే ఎప్పుడైనా ఫుడ్ స్కిప్ చేస్తే వెయిట్ తగ్గారు, ఇంకా వెయిట్ పెరుగుతారు. అదే వెయిట్ మెయింటైన్ అవుతుంది, లేదంటే వెయిట్ పెరుగుతారు. ఎందుకంటే మీ బాడీకి మీరు ప్రాపర్గా
ఫుడ్ ఇవ్వకపోయినప్పుడు ఏమైతుంది అంటే, ఫుడ్ అంటే ఏంటి, దానికి కావాల్సిన న్యూట్రిషన్, పోషకాలు అని అంటాం. ఆ పోషకాలు మీ బాడీకి ఎప్పుడైతే రీచ్ అవ్వవో మీ బాడీ ఏం చేస్తుంది అంటే సేవింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకు సేవింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది? వీళ్ళు ఫుడ్ పెట్టారు మాకు, ఇంకా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాయి. ఒక ఒక పర్సన్, ఒక 3 టైమ్స్ తినే పర్సన్ 1 టైమే ఫుడ్ తీసుకుంటున్నారు. అప్పుడు బాడీ ఏం చేస్తుంది, కొన్ని రోజుల తర్వాత మీకు దాంట్లో వాటర్ తగ్గొచ్చు, తర్వాత మీకు మజిల్ ఏమైనా లాస్ అయి ఉండొచ్చు, ఫ్యాట్ తగ్గి ఉండొచ్చు, వెయిట్ తగ్గినట్టు అనిపిస్తుంది. తర్వాత ఏమైతుంది అని అంటే అలాగే స్టేబుల్ అయిపోతుంది, అదే వెయిట్ ఉంటుంది, ఇంకా పెరుగుతుంటారు వెయిట్. ఎందుకంటే బాడీ ఏం చేస్తుంది అంటే మీరు లిమిటెడ్గా ఫుడ్ తిన్నా కూడా దాన్ని ఫ్యాట్ గా కన్వర్ట్ చేసి స్టోర్ చేసి పెడుతుంది. ఎందుకంటే మీరు టైంకి ఇవ్వట్లేదు కదా, మీరు దానికి పని కల్పించాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్, డిన్నర్, ఇట్లా మంచిగా హెల్దీ ఫుడ్ ఇస్తున్నప్పుడు ఏమవుతుందంటే బాడీ దాన్ని డైజెషన్ చేసే మోడ్లోకి వెళ్ళిపోతుంది, డైజెషన్ చేస్తుంది. ఆ డైజెషన్ సిస్టమ్ ఆగిపోతుంది. మీరు 3 టైమ్స్ తినే దగ్గర 1 టైం తిన్నప్పుడు ఏమవుతుందంటే డైజెషన్ పని తగ్గిపోతుంది. అప్పుడు బాడీ ఏం చేస్తుంది, ఏం పని ఉండదు కాబట్టి మీరు ఇచ్చిన ఫుడ్ను ఫ్యాట్గా కన్వర్ట్ చేసి ఫ్యాట్గా తయారు చేసి స్టోర్ చేసి పెడుతుంటది. కాబట్టి ఫుడ్ స్కిప్ చేసినా కూడా వెయిట్ తగ్గరు. మంచి ఫుడ్ బాడీకి ఇస్తూనే కొన్ని మంచి అలవాట్లు మన బాడీకి అలవాటు చేసుకొని, మంచి అలవాట్లు నేర్చుకొని మనము వెయిట్ తగ్గితే హెల్దీ ట్రాన్స్ఫర్మేషన్ అంటాం, హెల్దీ వెయిట్ లాస్ అంటాం. కాబట్టి ఫుడ్ స్కిప్ చేసి వెయిట్ తగ్గడం అన్హెల్దీ వెయిట్ లాస్. ఓకే మేడం, మ్యూట్ లో ఉన్నారు పార్వతి మేడం. ఓకే, మీరు ఇచ్చేటువంటి డైట్ ప్లాన్ ద్వారా వెయిట్ లాస్ అయ్యాక మళ్ళీ వెయిట్ పెరుగుతారా? అంటే ఇక్కడ మేము మీకు ఏదో మీల్ రీప్లేస్మెంట్ షేక్స్ కానీ, డ్రింక్స్ కానీ, సలాడ్స్ కానీ అలా ఇచ్చి వెయిట్ తగ్గించాం. మా దగ్గర మీరు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మీరు ఒక మంచి లైఫ్ స్టైల్కి మీరు అలవాటు అవుతారు. ఏ టైంకి తినాలి, ఏం తినాలి, ఏం తినకూడదు, ఎంత క్వాంటిటీలో తినాలి, ఎలా తినాలి, ఎంత టైం పెట్టి ఫుడ్ తినాలి, ఫిజికల్ యాక్టివిటీ రోల్ ఏంటి, వాటర్ ఇంటేక్ ఎలా తీసుకుంటారు మీరు, స్లీప్ ఏంటి, ఇవన్నీ మీకు మంచి మంచి హ్యాబిట్స్ అనేది, ఒక మంచి లైఫ్ స్టైల్ అనేది మీకు ఈ ప్రోగ్రాంలో అలవాటు అవుతుంది. దానివల్ల ఏమైతుంది అని అంటే మీరు వెయిట్ తగ్గిన తర్వాత మెయింటెనెన్స్ కూడా మేము చెప్తాం అనమాట. సపోజ్ మీరు ఒక 90 డేస్లో 15 kgs వెయిట్ లాస్ అయ్యారు. 3 monthsలో వెయిట్ తగ్గడం కాదు ఇంపార్టెంట్, ఆ తగ్గిన వెయిట్ని మీరు మెయింటైన్ చేసుకోవాలి. ఏ విధంగా మెయింటైన్ చేసుకోవాలనేది కూడా మీకు 3 to 6 months ఉంటుంది మెయింటెనెన్స్ డైట్. వన్స్ మెయింటెనెన్స్ డైట్ అయిపోయిన తర్వాత మీకే అర్థమైపోతుంది, ఈ ఈ పీరియడ్ లోపల మీకు తెలిసిపోతుంది ఎలా తినాలి, ఏం తినాలి అనే కాన్షియస్నెస్ వచ్చేస్తుంది. దానివల్ల తర్వాత మీరు మా దగ్గర ప్రోగ్రాము అయిపోయిన స్టాప్ చేసుకున్న తర్వాత కూడా మీరు అదే లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటూ ఉండడం వల్ల మీరు మళ్ళీ వెయిట్ పెరగరు, తగ్గిన వెయిట్ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్తారు. ఇక్కడ మేము నేర్పించేది కూడా మీకు ఒక రకంగా చెప్పాలి అంటే ఒక ట్రైనింగ్ పీరియడ్ లాగా ఉంటుంది మీకు ఇక్కడ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అంటే. మంచి హ్యాబిట్స్, మంచి లైఫ్ స్టైల్ అన్ని మీకు అలవాటు అయిపోతాయి ఇక్కడ. కాబట్టి వెయిట్ తగ్గిన తర్వాత మళ్ళీ మెయింటైన్ చేసుకోవచ్చు, మళ్ళీ పెరగరు వెయిట్. యా, ఓకే మ్యామ్. నెక్స్ట్, వెయిట్ లాస్ కోసం వర్కౌట్స్ కంపల్సరీనా? మాకు వర్కౌట్ చేసేటువంటి టైం ఉండదు, ఓన్లీ డైట్ ఏమైనా మీరు ఇవ్వగలరా? వర్కౌట్స్ అంటే ఇక్కడ ఇప్పుడు అందరికీ సెండటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది. అంటే ఎలా అంటే ఇప్పుడు మనము మార్నింగ్ లేచిన దగ్గర నుంచి అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ అని, ఆన్లైన్ వర్క్స్ అని, సిస్టమ్ ముందర కూర్చొని వర్క్ చేయడమే ఎక్కువైపోయింది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. బాడీకి కనీసము కదలికలు కూడా లేవు ఒక రకంగా చెప్పాలి అని అంటే. ఆ చూడండి మీరే ఇప్పుడు ఒకప్పుడు లైఫ్ స్టైల్కి ఇప్పుడు లైఫ్ స్టైల్కి ఎంత డిఫరెన్స్ ఉందంటే, ఒకప్పుడు మనము మన అమ్మమ్మ, గ్రాండ్ పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్ ఎట్లా ఉండేవాళ్ళు, వాళ్ళు మార్నింగ్ లేస్తే ఇంట్లో పనంతా వాళ్ళే చేసుకునేవాళ్ళు. తర్వాత వాళ్ళు వంటింట్లోకి వెళ్తే అప్పుడే ఫ్రెష్గా తోటలోకో పెరట్లోకో వెళ్ళి వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకొని వచ్చి వంట చేసేవాళ్ళు. ఏమన్నా పప్పు అవి రుబ్బాలన్నా వాళ్ళే రోట్లో రుబ్బురోలనే రుబ్బేవాళ్ళు, మిక్సీలు గ్రైండర్లు లేవు వాళ్ళకి. ఓకేనా, వాటర్ తాగడానికి తెచ్చుకోవాలన్నా కూడా బయటికి వెళ్ళి ఎక్కడనో ట్యాప్స్ దగ్గరనో ఎక్కడనో బావుల దగ్గరనో తీసుకొచ్చేవాళ్ళు వాటర్. తర్వాత వాళ్ళు బట్టలు ఉతుక్కోవాలన్నా వాళ్ళే ఓన్గా వెళ్ళి ఎక్కడనో దూరంగా వెళ్ళి వాష్ చేసుకొని రావడము, ఇంట్లో వాళ్ళే ఓన్గా ఉతుక్కోవడము, ఇలా చేసేవాళ్ళు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు వాళ్ళ పనులనే వాళ్ళకు ఫిజికల్ యాక్టివిటీ ఉండేది. సపరేట్గా వాళ్ళు ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇప్పుడు ఈ మన జనరేషన్కి వచ్చే వరకు ఏమైపోయింది అని అంటే ఎక్సర్సైజ్ అనేదే లేదు. ఎక్కడ తీసుకున్నా ఇప్పుడు ఇంట్లో పని వాళ్ళు వస్తున్నారు, వాషింగ్ మిషన్స్ అయినాయి, టీవీకి రిమోట్స్ అయినాయి, పప్పు రుబ్బాలంటే మిక్సీస్ గ్రైండర్స్ అయినాయి,
తర్వాత ఇప్పుడు బయటికి వెళ్ళాలన్న బైకులు, కార్లు, ఆటోలు అయినాయి. కనీసం మినిమం నడవడం నడవడం కూడా లేదు. పని కట్టుకొని సపరేట్ వాకింగ్ అని ఒక పేరు పెట్టుకొని వాకింగ్ చేయాల్సి వస్తుంది. ఎక్కడికన్నా వెళ్ళాలి అని అంటే ఎక్సర్సైజ్ చేయాలంటే జిమ్ లోకి వెళ్ళి జాయిన్ కావాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ మేము ఏం చెప్తాము అని అంటే, మీరు ఎక్సర్సైజ్ చేయకుండా కూడా వెయిట్ తగ్గొచ్చు. బట్ ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమైతుంది అని అంటే, మీ ఓవరాల్ హెల్త్ బీయింగ్ చాలా బాగుంటుంది. మీ ఆర్గాన్స్ పర్ఫార్మెన్స్ కానీ, ఫ్యాట్ బర్నింగ్ లో కానీ, మీ ఏజింగ్ ని వెనక్కి తీసుకెళ్లడంలో కానీ, మీ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎక్సర్సైజ్ చాలా హెల్ప్ అవుతుంది అనమాట. కాబట్టి మినిమం వాకింగ్, మీరు ఒకవేళ ఓవర్ వెయిట్ ఉంటారు, కొంతమంది 100+ కేజెస్ ఉంటారు. వాళ్ళకి కొంతమంది ఉమెన్ ఎలా ఉంటారు అని అంటే, హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు ఎక్కువ ఉంటాయి. అటువంటి వాళ్ళు ఎక్సర్సైజ్ చేయలేరు. బట్ మేము వాళ్ళకి ఎక్సర్సైజ్ రికమెండ్ చేయం, వాళ్ళకి డైటే చేయమని చెప్తాం. మినిమం ఒక 15 కేజెస్ 20 కేజెస్ వెయిట్ లాస్ అయిన తర్వాత వాకింగ్ లాంటిది చేయమని చెప్తాం. కాబట్టి మీ బాడీ కండిషన్ ని బట్టి మేము చెప్తాం. మీ బాడీ ఎలా ఉంది, మీరు ఎన్ని కేజీల ఫ్యాట్ తగ్గాలి, ఎంత బరువు ఉన్నారు, మీ ఏజ్ ఎంత, దాన్ని బట్టి మీకు ఎక్సర్సైజ్ ఎంత ఇంపార్టెంట్ గా ఉందా లేదా అనేది చెప్తాము. తర్వాత మీకు ఇంకొకటి ఏమి అని అంటే, మినిమం మీరు ఎక్సర్సైజ్ చేసుకోకుండా వాకింగ్ అలా చేసుకుంటూ కూడా మీరు వెయిట్ తగ్గొచ్చు. ఓకే. మీకు ఇక్కడ డైలీ మేము డైట్ ఇచ్చినప్పుడు కూడా మీకు ఒక 5000 స్టెప్స్ 10,000 స్టెప్స్ అని చెప్తామన్నమాట. ప్రతిరోజు 5000 స్టెప్స్ అన్న వేయాలి, 10,000 స్టెప్స్ అన్న వేయాలి ఇంట్లోనే. అలా చేసుకుంటూ కూడా మీరు డైట్ చేసి వెయిట్ తగ్గొచ్చు. యా నెక్స్ట్, థైరాయిడ్ ఉంది, నాకు థైరాయిడ్ ఉంది, దాని వల్లనే వెయిట్ పెరుగుతున్నానా? డైట్ చేసేటప్పుడు థైరాయిడ్ అండ్ పీసీఓడి మెడిసిన్స్ వాడుకుంటూ కూడా డైట్ చేయొచ్చా? థైరాయిడ్ ఉన్న వాళ్ళకి మళ్ళీ ఒకసారి చెప్పండి మేడం. థైరాయిడ్ నుండి వెయిట్ గెయిన్ అయ్యారా? ఎస్ మ్యామ్, నాకు థైరాయిడ్ ఉంది, దాని వల్లనే వెయిట్ పెరుగుతున్నానా? ఓకే. అండ్ డైట్ చేసేటప్పుడు థైరాయిడ్ అండ్ పీసీఓడి మెడిసిన్స్ వాడుకుంటూ కూడా డైట్ చేయొచ్చా? అవునండి, థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా వెయిట్ పెరుగుతుంటారు. దీంట్లో థైరాయిడ్ లో కూడా 2 రకాలు ఉంటాయి, హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ అని ఉంటుందన్నమాట. థైరాయిడ్ టీహెచ్హెచ్ లెవెల్స్ తగ్గినా, టీహెచ్హెచ్ లెవెల్స్ హైలో ఇంక్రీజ్ అయినప్పుడు కూడా ఏమైతుంది అని అంటే వెయిట్ పెరుగుతుంది అనమాట. ఎందుకు అని అంటే బాడీలో ఇన్సులిన్ అనేది స్పైక్ అవుతుంటుంది, ఫ్యాట్ అనేది బాగా తయారవుతుంది లోపల, ఇన్సులిన్ రెసిస్టెన్స్ కంటిన్యూస్ గా ఉంటుంది బాడీ లోపల. కాబట్టి లివర్ దగ్గర ఫ్యాట్ అక్యుములేషన్ అయిపోయి కూడా వాళ్ళు వెయిట్ గెయిన్ అవుతుంటారు. ఫస్ట్ థింగ్. కాబట్టి థైరాయిడ్ ఉన్న వాళ్ళు వెయిట్ పెరిగే అవకాశం ఉంటుంది. సెకండ్ థింగ్, సెకండ్ క్వశ్చన్ ఏమి అంటే, పీసీఓడి థైరాయిడ్ మెడిసిన్స్ యూస్ చేసుకుంటూ కూడా వెయిట్ లాస్ ప్రోగ్రామ్ చేయొచ్చు అంటే ఖచ్చితంగా చేయాల్సిందే. ఇప్పుడు థైరాయిడ్ ఉన్న వాళ్ళు థైరాయిడ్ రివర్స్ చేసుకోవాలి అని అంటే మెడిసిన్ స్టాప్ చేయకూడదు. మెడిసిన్ యూస్ చేస్తూనే వాళ్ళు డైట్ కంటిన్యూ చేయాలి. మేము ఏం చేస్తాము అని అంటే, బిఫోర్ మీరు ప్రోగ్రామ్ స్టార్ట్ చేయక ముందుకు మీకు థైరాయిడ్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఆఫ్టర్ 3 months తర్వాత మీకు ఎలా ఉన్నాయని చెక్ చేస్తాం. మీకు మెడికల్ చెకప్స్ చేయించుకుంటారు కదా, దాన్ని బట్టి 3 months తర్వాత ఏ విధంగా ఉంది, దాన్ని బట్టి మీ మెడిసిన్ డోసేజ్ తగ్గించుకోమని మీకు గైడ్ చేస్తుంటాం. అలా మీరు సర్టెన్ టైం వచ్చిన తర్వాత స్లోగా మెడిసిన్ డోసేజ్ తగ్గించుకుంటూ, సర్టెన్ టైం వచ్చిన తర్వాత మీకు థైరాయిడ్ నార్మల్ వచ్చింది అనుకోండి, మెడిసిన్ స్టాప్ చేసుకోవచ్చు మీరు. ఇంకా పీసీఓడి కండిషన్లో తీసుకుంటే, పీసీఓడి ఉన్న వాళ్ళు మెడిసిన్స్ ఎందుకు యూస్ చేస్తుంటారు అని అంటే, పీరియడ్స్ రావడానికి. కొంతమందికి పీరియడ్స్ రావడానికే మెడిసిన్ వాడుతుంటారు. బట్ ఇక్కడ ఏమి అని అంటే, పీసీఓడి ఇష్యూ కానీ పీసీఓఎస్ ఇష్యూ ఉన్న వాళ్ళకి ఒక సర్టెన్ టైం వచ్చిన తర్వాత ఏమైపోతుంది అని అంటే, వాళ్ళకి బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ ఇంక్రీజ్ కావడం వల్ల వాళ్ళకి మెటఫార్మిన్ టాబ్లెట్స్ కూడా ఇస్తుంటారు, డయాబెటిక్ వాళ్ళకి ఇచ్చే మెడిసిన్స్ ఇస్తుంటారు. కాబట్టి ఫస్ట్ మీ కండిషన్ చెక్ చేస్తాం మేము. అంటే మీకు ఓన్లీ పీసీఓడి ఇష్యూ ఉందా, మీరు ఏ మెడిసిన్ యూస్ చేస్తున్నారు, దాన్ని బట్టి గైడ్ చేస్తాం. కొన్ని కేసెస్లో అయితే మెడిసిన్ అవసరం లేకుండానే త్రూ డైట్ ద్వారానే పీరియడ్స్ నార్మల్కి వచ్చేస్తాయి. కొంతమందికి ఏమి అని అంటే, ఆ గ్లూకోజ్ లెవెల్స్ అవి హైలో ఉన్నందుకు మెడిసిన్ టెంపరీగా యూస్ చేయాల్సి ఉంటుంది. డిపెండ్స్ అపాన్ కండిషన్ బట్టి, పర్సన్ బట్టి అండి, వాళ్ళ కండిషన్ బట్టి చెప్తాం మేము. యా మ్యామ్. నెక్స్ట్ క్వశ్చన్, మా గ్రాండ్ పేరెంట్స్ అంటే ఫ్యామిలీ హిస్టరీలో ఒబేస్ ఉంటారు, నేను వెయిట్ అనేది రెడ్యూస్ అవ్వగలనా? షూర్గా అవ్వగలరు. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తాము అని అంటే, కొంతమందికి జెనెటికల్ గా కూడా ఒబేస్ లో వస్తారు, జెనెటికల్ గా ఒబేస్ వస్తుంది. కొంతమందికి జెనెటికల్ గ్రాండ్ పేరెంట్స్ కి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్స్ కి వస్తుంది. గ్రాండ్ పేరెంట్స్ లో ఏ ఇష్యూ లేకపోయినా కూడా ఇప్పుడు పీసీఓడి ఇష్యూస్, డయాబెటిక్ వస్తున్నాయి. కాబట్టి ఒబేస్ గ్రాండ్ పేరెంట్స్ లో ఉన్నా కూడా
ఇక్కడ ఈ డైట్ ద్వారా మేము ఇచ్చే కొన్ని లైఫ్ స్టైల్లో మోడిఫికేషన్స్, చేంజెస్, కొన్ని మీకు వైటమిన్స్ సపోర్ట్ చేయడం ద్వారా ఏమైతుంది అని అంటే సెల్స్ లో కూడా రిపేర్ జరుగుతుంది అనమాట. ఏదైతే ఆ సెల్స్ లో రిపేర్ జరిగి ఏమైతుంది అంటే మీ గ్రాండ్ పేరెంట్స్ నుంచి మీకు ఒబేస్ వచ్చినా కూడా మీరు వెయిట్ ఖచ్చితంగా తగ్గొచ్చు షూర్గా. మ్యామ్ నెక్స్ట్ క్వశ్చన్, డైట్ చార్ట్ మొత్తం మీరు ఒకేసారి ఇస్తారా? ఒకవేళ మాకు ఆ డైట్ సెట్ అవ్వకపోతే ఎలా? ఒకేసారి ఇవ్వమండి డైట్ చార్ట్. మీకు ఫస్ట్ మీకు స్టెప్ బై స్టెప్ ఉంటుంది అనమాట. వాటర్ డైట్ ఉంటుంది, తర్వాత ప్రోబయాటిక్ అని, డీటాక్స్ అని స్టెప్ బై స్టెప్ చేస్తాం అన్నమాట. అంటే ఒకేసారి మిమ్మల్ని డైట్కి అలవాటు చేయం, మీ కొంచెం కొంచెం చేంజ్ చేసుకుంటూ వస్తాం. ఒక 15 డేస్ 15 డేస్కి ఒక డైట్ ఉంటుంది, 15 డేస్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకొక డైట్ ఉంటుంది, 1 మంత్ తర్వాత టైమింగ్స్ అవి చేంజ్ చేయడం, డైట్ మార్చడం అలా ఉంటుంది మీకు. కాబట్టి ఇక్కడ మేము ఏం చేస్తాము అంటే కంప్లీట్ గా మీకు డైట్ ప్లాన్ ఇచ్చి మిమ్మల్ని ఏదో మీకు ఇంకా ఒక పీడిఎఫ్, ఒక పేపర్ ఇచ్చేసి మీరు ఇది ఫాలో అవ్వండి అని చెప్పేది ఉండదు. మీ పక్కన ఉండం అంతే, కానీ 24/7 మీకు ఆన్లైన్ లో సర్వీస్ లో ఉంటాం. మీరు ఏం తింటున్నారు, మీరు ఏ టైంకి తింటున్నారు, మీరు మీ ప్లేట్స్ తో సహా మీరు ఫుడ్ లో పెట్టుకొని ఒక ఫోటో కూడా తీసి మాకు పంపిస్తారు అనమాట తినే ముందు. అలా మిమ్మల్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు ఎలా తింటున్నారు, ఏం తింటున్నారు అనేది మీకు ఒక ప్లాన్ ప్రకారం ఇస్తాము. ఫాలోఅప్ లో ఉంటాం, రెగ్యులర్ గా టచ్ లో ఉంటాం. 2 డేస్ ఒకసారి ఫాలోఅప్ కాల్ ఉంటుంది, వీక్లీ వన్స్ ఒక వీడియో కాల్లో ఎన్ని గ్రామ్స్ వెయిట్ తగ్గారు అట్లా కంప్లీట్ గా అబ్జర్వేషన్ లో ఉంటాం. చెప్పాను కదా, ప్రజెన్స్ మాత్రం మీ పక్కన ఉండం, అంతేగాని ఆన్లైన్ లో మీకు టచ్ లోనే ఉంటాం. ఒకటేసారి డైట్ ప్లాన్ ఇవ్వము, మీకు స్టెప్ బై స్టెప్ ఉంటుంది అనమాట ప్లాన్ అనేది. ఒకవేళ మీకు ఈ డైట్ సెట్ కాకపోవడం అనేది కూడా ఉండదు. ఇది యూనివర్సల్ డైట్ అండి, హోమ్ ఫ్రెండ్లీ డైట్ అంటాం. అంటే స్టూడెంట్స్ దగ్గర నుంచి హౌస్ వైఫ్స్ దగ్గర వరకు ప్రతి ఒక్కరు సింపుల్ గా ఈజీగా ఇంట్లోనే ఉండి చేసుకునే డైట్ ఇది, ఎక్కడున్నా చేసుకోవచ్చు. కాబట్టి ఎవరికైనా సెట్ అవుతుంది. ఇక్కడ మీల్ రీప్లేస్మెంట్, షేక్స్, డ్రింక్స్ అటువంటివి ఏమి ఇవ్వము. ఫుడ్డే కొంచెం చేంజ్ చేస్తాం. అల్టిమేట్ గా మనం తినేది ఫుడ్డే, ఎన్ని ఏళ్ళైనా మనం తినేది ఫుడ్డే. ఫుడ్ నుంచే మన బాడీలో సెల్స్ తయారైతే, హార్మోన్స్ తయారైతాయి. కాబట్టి ఫుడ్డే మోడిఫికేషన్ ఉంటుంది. కాబట్టి ఎటువంటి వాళ్ళకైనా సెట్ అవుతుంది డైట్ ఇది. డైట్ లో ఏవైనా ప్రోడక్ట్స్ రికమెండ్ చేస్తారా? మీ రిపోర్ట్స్ ని బట్టి, ప్రోడక్ట్స్ అని కాదు, వైటమిన్ సపోర్ట్ ఉంటుంది మీకు. ఎగ్జాంపుల్ మీకు మీ రిపోర్ట్ లో మీకు B12 డెఫిషియన్సీ ఉంది, డి వైటమిన్ డెఫిషియన్సీ ఉంది అనుకోండి, ఖచ్చితంగా మీరు B12 సంబంధించిన మెడిసిన్ తీసుకునేది ఉంటుంది, డి వైటమిన్ కి కూడా మీరు తీసుకునేది ఉంటుంది సపోర్ట్ గా. అటువంటివి మాత్రమే మేము న్యూట్రిషన్ సపోర్ట్ ఇస్తాం, మీకేమి ప్రోడక్ట్స్ ఇవ్వం. ఏదైనా డెఫిషియన్సీ ఉంటేనే, ఏ డెఫిషియన్సీ లేదు ఓన్లీ వెయిట్ లాస్ అనుకుంటే ఫుడ్ ప్లాన్ ఇస్తాం మీకు. యా మ్యామ్, థ్యాంక్ యూ. ఓకేనా? అండ్ మీకండి ఎవరికైనా థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. డౌట్స్ అంతా కూడా మీరు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే అండి, మీకు ఇంకా ఏదైనా పర్సనల్ గా డౌట్స్ ఉన్నా కానీ మిమ్మల్ని ఇన్వైట్ చేసిన పీపుల్ ని కానీ మా కోచెస్ తో మీరు కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. దట్స్ అబౌట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. యా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.